నేను చెప్పడం ప్రారంభించనా? చెప్పండి. తాయా ససీన్ జీవిత చరిత్ర హాలీవుడ్ సినిమాలో వచ్చే అసాసిన్ జీవిత చరిత్రలా కాదు. ఏంటా వ్యత్యాసం? హాలీవుడ్ సినిమాలో వచ్చే అసాసిన్ చాలా అందంగా ఉంటాడు. చూడటానికి గన్ను కూడా చాలా బాగుంటుంది. దాంతో ఎలాగైనా కాలుస్తాడు, బల్టీలు కొడతాడు, ఎగిరి ఎగిరి కాలుస్తాడు. ఇంకా మీకు చెప్పాలంటే కళ్ళు మూసి కూడా కాలుస్తాడు. కానీ తాయ్ అసాసిన్ కాస్త వ్యత్యాసంగా ఉంటాడు. వ్యత్యాసం ఏంటో చెప్పండి. ఉదాహరణకి నన్ను చూడు. నాలాగా వాడు గన్ను చాలా పాతది. వాడు బల్టీలు కొట్టడు, మామూలుగా నడుస్తూనే కాలుస్తాడు. వాళ్ళు ఏ గన్ వాడతారు? AK-47. ఎందుకు? నాకు గురి చూసి కాల్చడం రాదు. నాకు నచ్చినట్టు కాలుస్తాను. దానికి AK-47 సరైనది. అంతేకాకుండా నాకు సరిపడే గన్ను అదే. మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? నా గురువుగారైన సీనియర్ అసాసినే నన్ను ఇందులోకి తీసుకొచ్చారు. ఆయన పేరేంటి? పేఊజీ. నీకు అతను తెలుసా? తెలుసు. పేఊజీ. అతనికి గెద్ద చూపు కదా. అతను ఫ్రైడే మాత్రమే చంపుతాడు. జ్యోతిష్యుడు అతనితో ఒకటి అన్నాడు. మంగళవారం పుట్టిన ఒక హంతకుడు ఎవరినైనా చంపాలని అనుకుంటే వాడు చంపాల్సిన మనిషిని శుక్రవారమే చంపుతాడు. జైల్లో నుండి చూసే కన్నా ఇక్కడ నుంచి చూస్తే ఆకాశం చాలా బాగుంది కదా. మీరెలా ఉన్నారు? బాగున్నారా? మనిద్దరికి ముందుగానే పరిచయం ఉందా? నేను మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. పే ఊజీ గెద్ద చూపు. నువ్వే గ్రూపుకి చెందినవాడివి? చూడ్డానికి నేను హంతకుల్లా ఉన్నానా? చూడ్డానికి అలా లేవు. ఏం లేనా? ఇదే నా ఆయుధం. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? నేను తనతో మాట్లాడాలి. మీకోసం ఎదురు చూస్తున్నారు.
ఏంటమ్మా, నువ్వు పోలీసువే కదా, నువ్వే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? మీరు లేకుండా నేను ఎలా ఉంటాను? నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, కానీ నేను నీ పెళ్ళిని చూడలేకపోతున్నానని బాధ మాత్రమే ఉంది. అయితే మీరు బాధపడొద్దు. మీకోసం నేను రేపే పెళ్లి చేసుకుంటాను. ముందు నువ్వు నీ ఏడుపుని ఆపు. నువ్వు పెళ్లి చేసుకోబోయేది నీ కెప్టెన్నే కదా? అంటే నేను కెప్టెన్ని పెళ్లి చేసుకోవాలంటున్నారా? ఏ, నీకతను నచ్చలేదా? చెప్పమ్మా. నాకు మీరు కావాలి. ఏడవకు, ఇదిగో ఇది తీసుకో. ఇది నువ్వు ఒకరికి ఇవ్వాలి. ఎవరికి? మర్చిపోకుండా దీన్ని ఆయన దగ్గరికి చేర్చు ప్లీజ్. నా కోసం నువ్వు ఈ ఇప్పుడేం పని- మాట్లాడకండి. ఈ లెటర్ని నేను ఇచ్చేస్తాను. ఏం బాధపడకండి. సుపప్త సాయ్య, ఆయన ఇక్కడ ఆఫీసర్ కాదే. అతను ఇక్కడ ఉండే ఒక ఖైదీ. ఖైదీనా? అవును, కానీ అతను ఇప్పుడే రిలీజ్ అయి వెళ్ళిపోయాడు. నర్స్ కాస్త ఆగండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చి చేర్చింది ఎవరు? ఒక అమ్మాయి మిమ్మల్ని ఇక్కడ చేర్పించారు. దీన్ని మీకిమ్మన్నారు. ఆమె ఎవరు? మీ బంధువులు అనుకుంటా. ఏయ్! ఇప్పుడెందుకు నన్ను క్షమించమని అడుగుతున్నావు? ఇంకొన్నేళ్ళ తర్వాత, నేను చనిపోయిన తర్వాత వచ్చి క్షమాపణ అడగచ్చు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను పెళ్లి చేసుకుని నార్మల్గా జీవించాలని అమ్మ చాలా ఆశపడింది. కావాలంటే నన్ను వదిలేసి అతన్ని నువ్వు పెళ్లి చేసుకో. నాకు అర్థమవుతుంది. అలా మాట్లాడొద్దు. నేనిప్పుడేం తప్పుగా మాట్లాడాను? నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుసా? నేను నిన్ను ఇష్టపడకపోయింటే నేను ఈ పాటికే కెప్టెన్ని పెళ్లి చేసుకునేదాన్ని.
మీరిప్పుడు ఎంత తాగినా కూడా అమ్మ తిరిగి రాదు. హ్యాచ్, నిద్ర లేచావా? బెడ్ పక్కన మొబైల్ మర్చిపోయాను, కాస్త తీసుకొస్తావా? డావ్! నన్ను కాపాడు! డావ్! ఏమైంది? నా మీద కూడా దాడి చేయడానికి వచ్చాడు. ఆపడానికి వస్తే నాన్నని కూడా కొట్టాడు. వాడు ఇప్పుడే వెళ్ళాడు. నువ్వు నాన్నని చూసుకో. డావ్! హెచ్, నాన్న శ్వాస తీసుకోవడం లేదు. నువ్వేం చేస్తున్నావు? హంతకుడు బొమ్మ గీయమంటే పిచ్చోడు బొమ్మ గీసావు. ఇది తెప్మోంగ్యాంగ్. అవును, వాడు మీరు చెప్పినట్టే ఉన్నాడు. ఇది ఓకేనా? అవును, ఇలాగే. ఆ, 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 ఆ. ఆ, చూసావా, కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇది అన్ని పోలీస్ స్టేషన్ కి మనం పంపించి ఈ గుండు తలకాయని మనం పట్టేసుకోవాలి.
ఏంటిది? అవును, ఈ కత్తులు ఎవరెక్కడ పెట్టుంటారు? హే, నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాలి, ఇది నా ఇల్లు. నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఏదో ఇది నా ఇల్లు అంటున్నావే, ఏంటి కథ? అయితే నువ్వు చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నావా? నీ ఇల్లా? నీ ఇల్లా? ఇది నీ ఇల్లు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళున్నావు? అది నేను ఏంది ఏంది అదే అది? ఆ? నేను జైల్లో ఉన్నాను. నువ్వు జైల్లో ఉన్నావా? మీ నాన్న ఏమన్నా ఇంగ్లీషోడా? నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గర జైల్లో ఇంగ్లీష్లో మాట్లాడతావు? మా నాన్న ఇంగ్లీషోడేం కాదు, కానీ నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు. దయచేసి ఆయనకి కోపం తెప్పించొద్దు. సోక్లేక్ కాస్త మానసికంగా దెబ్బతిన్నారు. కొద్ది రోజులకి కావాలంటే నువ్వు ఈ గుడిలోనే ఉండొచ్చు. నేను తనతో మాట్లాడి నీ ఇల్లుని నీకు తిరిగిప్పిస్తాను, సరేనా? మీరు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారని అనుకుంటున్నారా? వాడు నన్ను నమ్మే ఆ చోట్లో ఉన్నాడు. నేను వాడి మనసుని మారుస్తాను. అంకుల్ హాంగ్, ఏమిటి? మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బావున్నా. నువ్వెలా ఉన్నావు పీవుజీ? నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఇప్పుడే రిలీజ్ అయ్యాను. మిమ్మల్ని చూడడానికే మొదటగా వచ్చాను. డ్రాగన్ గ్యాంగ్ ఇప్పుడు లేదు. నేను ఇలా పనిచేసి చాలా ఏళ్ళయింది. ఏమైంది? రెస్టారెంట్లోనే బాగా సంపాదిస్తున్నారని వదిలేశారా? అదేం కాదు. నీలాంటి ఒక వ్యక్తి నాకు తోడుగా లేనప్పుడు నేను ఏం చెయ్యగలను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పనుందంటూ నా దగ్గరికి ఎవరూ రాలేదు. అదీ కాకుండా ఇప్పుడు కొత్త గ్యాంగ్స్ ఈ వృత్తిలోకి దిగారు. సరే, మీకు కత్తులు వాడే గ్యాంగ్ ఏదైనా తెలుసా? కత్తి ఉంచుకున్న వాళ్ళ? నేను జైల్లోంచి బయటికి రాగానే ఒకడు నాపై కత్తితో దాడి చేశాడు. నువ్వు చెప్పినట్టుగా ఒక వ్యక్తి నాకు తెలుసు. అతని పేరు లెగ్ బోవి. అతను అలాంటివాడు కాదు. అతను ఇప్పుడు మత్తుకు బానిసైపోయాడు. వాడి పేరేమన్నారు? లెగ్ బోవి. కానీ అందరూ అతన్ని సాఫ్ట్ లెగ్ అంటారు. చాక్లెట్. కానీ వాడు కాదు. మీరు చెప్పిన వాడిని నేను ఇక్కడికి రావడానికి ముందే కలిశాను. ఎక్కడ కలిసావు? నా ఇంట్లోనే. నేను జైల్లో ఉన్నన్ని నాళ్ళు వాడు నా ఇంట్లోనే స్టే చేస్తున్నాడు. నా ఇంట్లోంచి వాడిని వెళ్ళమన్నప్పుడు వాడు నా మీదే దాడి చేశాడు. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కైజే గుడిలో. నేను చెప్పింది ఆలోచించు. చిన్న వయసు నుంచి నీకు ఎప్పటి వరకు ఎవరెవరు శత్రువులు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించు. హెచ్, ఏంటి? అది వీడేనా? సరిగా చూడు. అవును, ఎలా కనిపెట్టావు? నువ్వు ఇక మీదట ఇలాంటి పనులు చేయనని నాకు మాటిచ్చావు, గుర్తుందా? నువ్వు జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉండి నిన్ను నువ్వు మార్చుకోలేదు కదా. ఇలాంటి ఆటలు ఇకపై ఆడకు.
ఇక మీదట ఇలాంటివి నేను చూడకూడదు. ఇంకొకటి ఇంట్లో ఇలా కూర్చోవడానికి నీకు సిగ్గుగా లేదా? కాదు, నాకు తెలియకుండా అడుగుతాను. నువ్వు పిచ్చివాడివా? నిన్నే అడుగుతావు అని చెప్పు. ఆ? ఎలా ఉన్నావు? నన్ను మీరిప్పుడు టీంలో జాయిన్ చేసుకుంటారు? ఇప్పుడు నువ్వు చేసే పని నచ్చలేదా? నాకు అందులో అస్సలు ఇష్టం లేదు. స్క్వాడ్లో ఉండాలంటే ఎవరినైనా కాల్చాల్సి ఉంటుంది. అయితే నేను ఎవరినన్నా కాలిస్తే అప్పుడు నన్ను టీంలో చేర్చుకుంటారా? నీకొక కథ చెప్పనా? నేను నిన్న ఒక క్లబ్కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు మధ్యలో ఒక పోలీస్ నన్ను ఆపి నా బ్లడ్ ని చెక్ చేయాలని చెప్పారు. దానికి నేను ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు ఇంకో విధంగా ట్రై చేశారు. ఆ తర్వాతే ప్రాబ్లం నిజంగానే చాలా పెద్దదైపోయింది. లేదు లేదు లేదు, నా ప్రాబ్లం పాజిటివ్ గా రావడం మాత్రమే కాదు, నాకు బ్లడ్ ని చూస్తే భయం కదా. వాళ్ళు నా బ్లడ్ ని తీసుకోవాలని ఎంతగానో ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. పందిలాగా ఎంతసేపు అలా మాట్లాడుతూ ఉంటావు? సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. నాకిప్పుడు ఒక ముఖ్యమైన పనుంది. ఎవరిని చూసినా పంది అంటున్నావు, గుండు మొహోడా? అది నేను ఏంటి కాదు. అక్కడ చూస్తున్నావు? నీకంత అవసరం అయితే వేరే ఏటీఎం కి వెళ్ళొచ్చు కదా. ఇలా చూడక్క, ఎవరా నీకు అక్క? నన్ను చూస్తుంటే అంత వయసు అయిపోయిన దానిలా కనిపిస్తున్నానా? మీరు అనవసరంగా కోప్పడి నన్ను అవమానిస్తున్నారు. అవమానిస్తున్నానా? అంతగా ఏమన్నాను? నువ్వే కదా ముందు నన్ను పంది అని అవమానించావు. ఓ, పంది అని పిలవడం వల్ల మీరు చాలా బాధపడినట్టున్నారు. బాధగానా? మరి ఉండదా ఏంటి? పంది అనేది అంత తప్పుడు మాట ఏమీ కాదు. ఏంటి? నిన్ను పంది అన్నందుకు పందే సిగ్గుపడుతుంది. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఎవరింత అసహ్యంగా పంది అని పిలిచిందే లేదు. నువ్వు మాత్రం నన్ను గుండు గుండు అనలేదు. నన్ను ఇంతవరకు ఎవరు అలా పిలవలేదు తెలుసా? ముందు ఏడవకు, నోరు మూయి. నేనేం చేస్తానో చూడు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. ఇలాంటి వాళ్ళతో వేగడం కష్టం. పొద్దునే ఎవడ ముఖం చూశానో ఏంటో. పట్టపగలే ఇప్పుడు నక్కలు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఏమన్నా? ప్రియమైన పేకి, నీకు ఏ ఒక్క కారణము చెప్పకుండా నిన్ను వదిలి దూరంగా వెళ్ళినందుకు నిన్ను మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. నాకు తెలుసు మీకు నా మీద కోపము, ద్వేషము ఉంటాయని. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళింది నా కోసం మాత్రమే కాదు,
రాబోయే కాలంలో మన బిడ్డ భవిష్యత్తు కోసం. మీకా విషయం చెప్పకుండా వెళ్ళినందుకు నన్ను ద్వేషించకండి. ఒకవేళ ఆ సమయంలో మీకు ఆ విషయం తెలుసున్నా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ప్రేమించాను. నేనొక హంతకుని భార్యగా ఉండొచ్చు, కానీ మన బిడ్డ హంతకుని కూతురని ముద్రపడకూడదు. ఆ విషయం తనకి మాత్రమే కాదు, ఎవ్వరికీ మంచిది కాదు. భలే కదా! నేను కావాలంటే హంతకుడి భారీగా ఉండొచ్చు. నువ్వు హంతకుడువా? అవును, నేను మిమ్మల్ని మర్యాదగా అడుగుతున్నాను. ఆ లెటర్ నాకు ఇచ్చేయండి. ఏంటి నీకు నువ్వే గొప్ప హంతకుండని చెప్పుకుంటున్నా? మేము నమ్మేశాంలే, కానీ నీ దగ్గర గన్నే లేదే. సరే, విషయానికి వద్దాం. నీకు ఏం కావాలి? నువ్వు నన్ను క్షమాపణ అడగాలి. క్షమాపణ? అవును. నేను నీకేం చేశాను? నేనసలు నిన్ను క్షమాపణ ఎందుకు అడగాలి? అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు అడిగేవే అదే ప్రశ్న. ఇలా చూడు. ఓ, నువ్వా? సరే, నేను చేసిన దానికి నన్ను క్షమించు. మీకు హ్యాపీయేనా? నన్ను క్షమాపణ అడిగితే మాత్రం సరిపోదు. వాడు నా కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడే వాడిని క్షమిస్తాను. ఏంటి అలా చేస్తావా? అది నీ కలలో కూడా ఎప్పటికీ జరగదు, గుర్తుంచుకో. ఇప్పుడేం చేద్దాం? ఇలా చూడు బోడిగుండు, నా కాళ్ళని పట్టుకోవడానికి నామోష్ అయితే నువ్వొచ్చి నా తమ్ముడు కాళ్ళైనా పట్టుకో. ఏంటి అర్థమైందా? అర్థమైందా అని అడుగుతోంది. మీరిద్దరు ఏం చెప్పినా సరే, మీ ఇద్దరి కాళ్ళ మీద ఎప్పటికీ నేను పడను. అర్థమయ్యిందా సీమ పొంది? ఇంత జరిగినా కూడా ఇంకా నన్ను పొందినే అంటున్నాడు వీడు. ఏడవకండి అక్కాయ్. నాకెంతో బాధగా ఉంది. నువ్వు ఇంతకు ముందు పంది అన్నప్పుడే బాధేసింది, కానీ ఇప్పుడు సీమ పంది అంటున్నావా? ఇలా చూడు. నన్ను పిలిచావా అక్కాయ్? లేదు, వాడిని కొట్టా. కొడతానండి. థ్యాంక్ యూ. మీకు సాయం కావాలా? పర్లేదు. బెంచ్ మీద స్పృహ తప్పి పడి ఉన్న నిన్ను నా దగ్గర పనిచేసేవాడు నిన్నిక్కడికి తీసుకొచ్చాడు. నీకేమైంది? నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యింది. మనం అలా వెళ్ళి కాసేపు ఆడుకుందామా? Do you believe in destiny?
ఎందుకని ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? వాడు ఇప్పుడు చనిపోబోతున్నాడా? వాడే ఇప్పుడు చావడు. లేదు, వాడు ఇప్పుడే చనిపోబోతున్నాడా? ఎందుకని మాకు ముందే చెప్పేస్తా. మాకు చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఈ సినిమా 10 సార్లు చూసావు కదా. క్లైమాక్స్ వచ్చేసింది. నువ్వెక్కడికి వెళ్ళున్నావు? థాయిలాండ్కి వెళ్ళాను. నువ్వెందుకని ఇప్పుడు అలా ఉన్నావు? అవును, ఆ బిచ్చగాడు నీకు గుర్తున్నాడా? వాడు చనిపోయాడు. ఈ సీన్ ఇంకా ఏడిపోతుంది. ఏంటి మళ్ళీ మా దగ్గర తన్నులు తినడానికి వస్తున్నావా? ఇప్పుడు నీకేం కావాలి? నా పర్సు, లెటర్, నా గ్లాసు అన్నిటినీ తిరిగి ఇచ్చేశారంటే నిన్న జరిగిన దాన్ని నేను మర్చిపోతాను. ఇలా చూడు బోడుగుండు, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయావనుకో, ఇప్పుడు నువ్వు నాతో చెప్పినవన్నీ మర్చిపోతాను. ఏంటి, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. నేను డబ్బులు తీసుకోకుండా ఎవరిని ఇంతవరకు చంపలేదు. కానీ మేము హత్యలు సరదాకి చేస్తూ ఉంటాం. అది నీ గన్నా? అవును, ఇది నాదే. ఓ, నాకు చాలా భయంగా ఉంది. ఇదిగోండి. Five, 4, 3, 2, action. గుడ్ ఆఫ్టర్నూన్ సేటపురి ప్రజలారా, నేనే మీ మింగ్ సాయే. నేను ఇక్కడికి మీ అందరికీ సేవ చేయడం కోసం వచ్చాను. మీరు నాకు మీ ఆదరణ చూపించి హోమ్ సెక్రటరీని చేశారంటే షార్ట్ నైట్ క్లబ్ యొక్క సమయాన్ని నేను బాగా తగ్గిస్తాను. కరెక్ట్ గా ఉందా మిస్ డియా? నాకు అసలు అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడతావా? నేను వివరంగానే చెప్పాను కదా. నా మాటలో మీకు ఏది అర్థం కాలేదో దాని వివరంగా చెప్పండి. నువ్వు ఇంతసేపు మాట్లాడిందే అర్థం కాలేదు. నాకు మాత్రం నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదనిపిస్తోంది. ఇప్పుడు టీవీలో మాట్లాడే ఏ మినిస్టర్ కూడా వివరంగా మాట్లాడడం లేదు. దాన్ని ఎవరు తప్పుగా అనుకోవడం లేదు. డబ్బుంటే చాలు ప్రజల్ని సులభంగా కొనేయచ్చు. ఏంటి, ప్రజల్ని డబ్బుతో కొనొచ్చు అంటున్నా. కానీ ప్రజలందర్నీ మనం కొనడం కుదరదు కదా. సరే, మీరు చెప్పినట్టుగా ప్రజల్ని డబ్బుతో కొనలేము అంటే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు. నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. అప్పుడు ఎందుకని నా ఎదురుగా ఇలా నించుని
మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏమన్నారు? మీరు చెప్పింది వినపడలా. గుడ్డు మీద ఈకల పీకుతున్నావు. ఇలా చూడండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఇంకా ఇలాగే మాట్లాడితే మీకు నేను డబ్బులు ఇవ్వను. మిగతా వాళ్లాగా నేను డబ్బు కాసపడను. అయితే మీకు డబ్బు అక్కర్లేదా? నీ డబ్బుని ఇంకెవరికైనా ఇచ్చుకోపా. సరే, మరి వ్యభిచారానికి డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు? అది నా ఉద్యోగం. ఏమిటి వృత్తా? ఇప్పుడు నేను ఏం తప్పుగా చెప్పాను? ఏదో పెద్ద ఉత్తమరాల్లాగా మాట్లాడి వెళ్తోంది. ఏమైంది? నువ్వు నాతో పేవుని చంపేశానని చెప్పావు. అవును, చంపేశాను. నేనే వాడిని కత్తితో పొడిచాను. అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అతను చేసిన పని ఇదంతా. సరే, వాడెందుకు వాళ్ళని చంపాడు? నేనే వీళ్ళందరినీ వాడిని కొట్టడానికి పంపించాను. నాకు మాత్రం ఏం తెలుసు అతని పేరు లూసీ అని. అది ఊజీ. లూసియా పూసియా, ఇప్పుడు అదా ముఖ్యం. వీళ్ళ బ్యాడ్ టైం అతని చేతికి దొరికారు. సరే, ఇప్పుడు నన్నెందుకు పిలిచారు? ఇంకెందుకు పిలుస్తాను? ఈసిన పని సవ్యంగా చెయ్యి అని చెప్పడానికి. సరే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అది నన్ను అడుగుతావేంటి? నీకు ఆలోచించే తెలివితేటలు లేవా? అతని ఇల్లు ఇక్కడే ఉంది. అతను ఇప్పుడు అతని ఇంట్లోనే ఉంటాడు. వెళ్ళి పని కానిచ్చిరా. వెళ్ళు. దీనికేమీ తక్కువ లేదు. ఏంటి, నీ విద్య చూపిస్తున్నావా? జారిపోయింది. కత్తి కూడా సరిగ్గా పట్టుకోలేవా? నువ్వు అతన్ని ఎలా చంపుతావో తెలియట్లేదు. 8/5. పేవుజీ, ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఓ నాయనో, ఎన్ని కత్తులో! పల్ప్ ఫిక్షన్. ఏమిటా సినిమా? కథలకు నీకు ఏం కావాలి? నీ కంటిలో అదేంటంటే 2 కళ్ళల్లో బాగా బలంగా దెబ్బతింటం వల్ల చాలా వాసిపోయింది. అందువల్ల నీ చూపు చాలా మందగించినట్టుంది. అంతేగాని వేరే ఏమీ లేదు. దాన్ని బాగు చేయడానికి ఏదైనా దారుందో లేదో చూసి చెప్పండి డాక్టర్. కళ్ళు ఆపరేషన్ చేస్తే అంతా సరైపోతుంది. ఆపరేషనా? అదేం పెద్ద ఆపరేషన్ ఏం కాదు, చిన్న ఆపరేషనే. సరే, దానికి ఎంత ఖర్చు అవుతుంది? 2 లక్షలు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఇది నచ్చలేదా? నచ్చలేదంటే నొప్పిగా ఉంది. ఎక్కడ నొప్పేస్తుందో నాతో చెప్పు. నా చాతంతా నొప్పిగా ఉంది. అలాగా? ఇప్పుడు చెప్పు చూద్దాం. ఇప్పుడు బాగుంది కదా? దయచేసి వదిలేసాయి, లేదంటే నేను ఊరికే వదిలిపెట్టను. సరే, ఈ బాల్ ఏంటో చెప్పు. మీ బాబుదా? నువ్వు మా నాన్ననే ఎక్కిరిస్తావా? ఇదేం బాలో ఇప్పుడు చెప్పు. ఇది మీ అమ్మదై ఉంటది. మా అమ్మని కూడా నువ్వు ఇప్పుడు కించపరుస్తున్నావా?
చివరిగా అడుగుతున్నాను, ఇది ఏ బాల్? అది స్నూకర్ బాల్. నీకు తెలీదా ఏంటి? లేదు, దీని పేరు పంచ్ బాల్. పంచ్ బాలా? అయితే ఏంటి? పంచ్ ఫిక్షన్. పంచ్ ఫిక్షన్ అంటే? కదలదు, పోలీస్. డవ్, దెబ్బలు తిన్నోడి పేరు జాక్ ద రిప్పర్. వాడిని చాలా సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్నారు. మరి ఇంకొకరు? వాడు ఒక మెంటల్. అందరూ వాడిని షాక్ లెక్ అంటారు, కానీ వాడి పేరు లెగ్ బోవి. వాడిప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. సరే, మీరు బ్యాంకాక్లో కదా పనిచేస్తున్నారు, ఇక్కడ చాటబుర్లో ఏం చేస్తున్నారు? వెకేషన్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ స్టే చేస్తున్నారు? ఇక్కడే పక్కనే ఉన్న హోటల్లో. డ్రాప్ చేయాలా? పర్లేదు, నేను కార్లోనే వచ్చాను. నేను బయలుదేరుతాను. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. ఆ లెటర్లో అమ్మ ఏం రాసిందో నేను తెలుసుకోవాలి. వాడు నీ బంధువైతే ఏం చేస్తావు? అది ఎవరైనా సరే. అతను మా నాన్నని చంపాడు. అంతేకాకుండా నీపై అత్యాచారం చేయబోయాడు. వాడెవడైనా సరే శిక్షించకుండా వదిలిపెట్టాను. ఇప్పుడు నువ్వు కాల్చగలవా? విషయం ఏంటి? నీకోసం ఒక పని ఉంది. ఇంతకుముందు మీరు డ్రాగన్ గ్యాంగ్ లేదన్నారు. అతను నా పాత కస్టమర్. నువ్వు చంపవలసింది వీణ్ణి. ఎలక్షన్ క్యాంపెయినర్. ఏంటి, కళ్ళు కనపడడం లేదా? కళ్ళు బానే కనపడుతున్నాయి. చిన్న దెబ్బ తగిలింది, దానివల్లే అన్నీ కాస్త మసగ్గా కనపడుతున్నాయి. కొత్త కళ్ళజోడు కొనుక్కుని పెట్టుకో. పని పూర్తి చేశాక వేసుకుంటాను. అందరికీ ఇవ్వండి. సరే, ఇదిగోండి, తీసుకోండి. ఎలక్షన్ రోజు ఇదిగో మీరందరూ
తీసుకోండి. ఏ నంబర్ కి ఓట్ చేయాలో తెలుసా? ఆ, నంబర్ 2 కి ఓటు వేయాలి, అర్థమైందా? హలో, మిమ్మల్ని పిలుస్తున్నా. అక్కడ ఎందుకు నిలబడ్డారు? నన్నా అవును, ఇలా రండి 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 లేదు, పర్వాలేదు. ఎక్కడి నుంచి బాగా కనబడుతుంది. రండి, వచ్చి కూర్చోండి. అరే మొహమాట పడకండి, రండి, మేమందరం ఇక్కడే ఉన్నాగా, ధైర్యంగా రండి. పర్వాలేదు. మీరిద్దరు వెళ్ళి ఆయన పిలుచుకురండి. ఆ. జాగ్రత్త, మెల్లగా తీసుకురండి. వద్దు. ఆ, రావయ్యా, రా. వద్దు రా, చెప్తే రా, రా. అర్థం చేసుకోండి. రమ్మంటున్నాం కదా, రా. వద్దు. అక్కడికే రా. నాకు ఇక్కడ నుంచే బాగా కనబడుతుంది. రావయ్యా. ఆ, పర్వాలేదు, ఆగండి, రా. నేను నడిచి వస్తాను. ఏం పర్లేదు, రావయ్యా. ఆ, ఆ, కూర్చో. ఆ, ఆ. ఓ, కాలికి గాయమైందా? సరే, మీ ముఖం ఎందుకు అలా ఉంది? ఏమైనా దెబ్బలు తగిలాయా? సరే, అది పక్కన పెట్టండి. ఇలా చూడండి, ఎలక్షన్ రోజున మీరు ఏ నంబర్కు ఓటు వేయాలో తెలుసా? నంబర్ 2 కి. అర్థమైందా? ఏ గుండు, నిన్నే 2వ నెంబర్కి. రెండో నంబర్. అంతేనా? ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. సరే, వదిలేయండి. ఇక్కడికి వచ్చిన అందరికీ బహుమతులు ఖచ్చితంగా ఉన్నాయి. వెళ్ళి బహుమతులు ఇవ్వండి. ఆ, ఇదేంటి? అందులో డబ్బుంది, తెలీదా? దేనికి? 2వ నంబర్కు ఓటు వేయడానికి. ఇంకెందుకు ఇస్తాం చెప్పండి, తీసుకోండి. డబ్బులిచ్చి ఓట్లు కొంటున్నావా? ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? థాయిలాండ్ లో రాజకీయం ఎలాగేగా ఉంటుంది. మీరు ఈ ఊరికి చెందినవారు కదా? నాది ఈ ఊరే, కానీ నా ఓటు నేను అమ్ముకోను. గుండోడా, నువ్వు ఎక్కువగా మాట్లాడేస్తున్నావు. మేమందరం ఎవరో మీకు తెలుసా? తెలుసు. నువ్వు డబ్బులిచ్చి ఓట్లు కొనే పనికి మాలిన రాజకీయ నాయకుడివి, అంతేకాక దుర్మార్గుడివి కూడా. ఓయ్. నీలాంటి వాళ్ళ వల్లే దేశం నాశనం అవుతోంది. నీ లాభం కోసం ప్రజల్ని పనంగా పెట్టే వెధవ్వి నువ్వు. లంచం తీసుకోకుండా ఇంతవరకు ఒక్క పనైనా నువ్వు సక్రమంగా చేశావా? నీలాంటి వాళ్ళ వల్ల దేశానికి లాభం లేదు, నష్టం మాత్రమే ఉంది. హోయ్, ఏంటి, కోపం వస్తోందా? ఈ ప్రజలందరికీ ఇంతవరకు నువ్వేం చేశావో చెప్పగలవా? నీకు ఎంత ధైర్యం ఉంటే మా ముందే నువ్వు ఇలా మాట్లాడతావు? అసలు ఇంతకీ నిన్ను ఎవరు పంపించారు చెప్పు. నన్నందరూ పేఊజీ అంటారు. నేనిక్కడ ఎటువంటి మార్పుని తీసుకురాలేను. వాడొక హంతకుడు, త్వరగా వాడిని షూట్ చేయండి. ఇలాగివ్వు, ఇమ్మంటే నేను షూట్ చేస్తాను, ఇవ్వు. చియర్స్. డింగ్ డింగ్ డింగ్. అవును, చేసేందుకని? ఎందుక ఇక చట్టపురి మనదే. అందరూ చూడండి, మిస్టర్ మింగ్ బర్త్డే పార్టీ అప్పుడు మీరందరూ 2-3 పాటలు పాడితే సరిపోదు, దాంతో పాటు చాలా పెద్దదిగా చెయ్యాలి. ఏంటి, అర్థమైందా? దిగులు పడకండి, నా ఆల్బంలోని అన్ని పాటలు నేను పాడతాను. నువ్వు ఎలాంటి పాటలు పాడతావు? ఫోకా లేకపోతే ర్యాపా? ర్యాపా? ర్యాప్ అంటే ఏంటి? ఏమిటో అలా అడిగావు? నీకు ర్యాప్ అంటే ఏమిటో తెలీదా? తెలియదు. ఒకవేళ తెలియకపోతే నన్ను చూసి నేర్చుకో.
చిక్కుబుక్కు రైలే అదిరిన దీన్ని స్టైలే చిక్కుబుక్కు రైలే అదిరిన దీన్ని స్టైలే చిక్కుబుక్కు రైలే అదిరిన దీన్ని స్టైలే చిక్కుబుక్కు రైలే ఏయ్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు నేను ఇక్కడికి రాకూడదా? నువ్వు ఒక సామాన్యమైన బానిసవి. నువ్వు నా తమ్ముడు కొడుకువా లేక అన్న కొడుకువా? అవును, వీడిని బంధువు కాదా? వాడేమన్నా నా బంధువా? ఓ అలాగా. వచ్చినప్పటి నుంచి తింటూ తాగుతూనే ఉన్నాడే, ఎవరితోనూ మాట్లాడలేదే అని అనుకున్నాను. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటావు? మేము ఇక్కడ కూర్చోకూడదా ఏమిటి? ఇక్కడంతా పెద్దవాళ్ళు మాత్రమే కూర్చోవాలి. పెద్ద మనుషులు అదేంటి? ఏయ్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా? నీకు నేనెవరో తెలుసా? నేను చీఫ్ డూమ్ని. నేను ఎంత ఇస్తానో చూడరా. మీరే ఇతనితో మాట్లాడండి. మిస్టర్ మ్యాక్, ఇప్పుడు మీకు ఏం కావాలి? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నావుడిని చంపేశారు. వీడిని నేను ఎక్కడో చూశానే, ఎక్కడో అనేది గుర్తు రావట్లేదు. కాస్త కళ్ళు పెట్టుకుని బాగా చూసి చెప్పు. అయినా సరే వీడిని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. నేను ఎక్కడో చూశాను. ఇలా చూడండి, మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ? కొద్ది రోజులకి ముందే వాడు ఒక పెద్ద గ్యాంగ్ ని అంతం చేశాడు. ఇప్పుడు మీ ఎలక్షన్ మనిషిని చంపాడు. వాడిని చంపడానికి మనిషిని పంపించింది వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇలా చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది నా కంటి ఆపరేషన్కి. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను పేవోజీని కనిపెట్టాను. డాక్టర్, చెప్పండి, ఏంటి విషయం? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నన్నింటికి వెళ్ళొచ్చన్నారు కదా. మీ కేసు కాస్త చాలా వ్యత్యాసంగా ఉంది. అందువల్ల చీకటి పడేంత వరకు మీరు ఇక్కడ ఉండి తీరాలి. సూర్యుడి వెలుతురు మీ కంటి మీద కాని పడిందంటే అది మీ కంటికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అందుకని ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే నిద్రపోవచ్చు. కాసేపటి తర్వాత ఒక నర్సును పంపించి మిమ్మల్ని లేపమని చెప్తాను. ఆ తర్వాత మీరింటికి వెళ్ళొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? ఇదంతా మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. అర్థమైందా? సరే, నేను వెళ్ళొస్తాను. డాక్టర్, అరే చెప్పండి. నా ఈ కంటికి కట్టిన కట్టు విప్పేదెప్పుడు? ఓ రేపు తీసేస్తాను, ఏం పర్వాలేదు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఇలా చూడు, చాలా టైం అయింది. నువ్వేం చేస్తావంటే క్లినిక్ ని త్వరగా మూసేసి నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా, వెళ్ళు. చాలా నొప్పిగా ఉందా? అవును. మింగు దగ్గర చాలా మనుషులున్నారు కదా, వాళ్ళని ఉపయోగించవచ్చు కదా. ఆయనకి నాపై చాలా నమ్మకం ఉంది. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? బాగా తెలుసు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. సరే. ఆరోగ్యం జాగ్రత్త. నాకు సమయం ఎక్కువ లేదు, నువ్వు వస్తావా? సరే, నేను నీతో పాటు వస్తాను. కానీ నువ్వు నాతో ఎలాంటి ఫీట్లు చేయకూడదు. సరే.
హెల్మెట్ ఎక్కడా? అదిగో అక్కడుంది చూడు. ఎక్కడా? అదిగో అక్కడుంది. ఎక్కడా? అదిగో అక్కడ చూడు. వాళ్ళిద్దరికి ఇంత ముందే పరిచయం ఉందా? ఉండొచ్చు, తెలీదు. కానీ ఒకటి, వాళ్ళిద్దరూ కలిసే కనపడడం లేదు. వాళ్ళిద్దరిని చంపేయడానికి ఎవరినైనా పంపిద్దామా? మనుషుల్నా? వాళ్ళిద్దరిని చంపడానికి ఇక్కడ ఎవరికి ధైర్యం ఉంది? ఏంటి, ఏం చెప్పారు? ఇలా చూడు, నేను వివరంగానే చెబుతున్నాను, నువ్వు ఒడి దగ్గర పెట్టుకుని విను. ఇప్పుడు వినిపిస్తోంది. వాళ్ళ ఇద్దరిని చంపడానికి ఇక్కడ ఎవరికి ధైర్యం ఉంది అని అడిగాను. నాకు ఒకటి తెలుసు, వాడికి భయమే లేదు. నాకు వాడికి ఏ గొడవ లేదు. మింగ్ రాజకీయాల్లో రావాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు వాడిని చంపాలనుకున్న వ్యక్తి ఇప్పుడు వాడి వైపు ఉన్నాడు. అంతేకాకుండా వాడు చేసిన తప్పుకి సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. ఇక మిగిలింది నువ్వు మాత్రమే. నిన్ను చంపాలని చూస్తున్నాడు. అలాగా? అవును, మీరెలా? మీకు వాణ్ణి చూస్తే భయం వేయదా? నా బాధ ఏంటంటే నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను. మీకు నా ధన్యవాదాలు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకుంటే మంచిది. వాడు నిన్ను చంపకుండా వదలడు. ఒక్క నిమిషం. ఏంటి? నమ్ము అని ఎలా ఉన్నాడు? తను పెద్దయిన తర్వాత తండ్రి కన్నా మొగుడే ముఖ్యమని వెళ్ళిపోయింది. మనలాంటి వాళ్ళు పిల్లల్ని కనకూడదు. మంచి కాలం నీకెవరూ లేరు. జాగ్రత్తగా ఉండు. ఇది చాలా బాగుంది కదా. ఈ చోటు చాలా ఫేమస్. నేను ఇక్కడే స్టే చేస్తున్నానని మీకెలా తెలిసింది? నేను ఇన్వెస్టిగేషన్ యూనిట్లోనే పనిచేశాను. నిజంగానా? మీ పేరెంట్స్ చనిపోయారని విన్నాను. ఐఎమ్ సారీ. పర్లేదు. నా గురించి అన్ని విషయాలు మీరు తెలుసుకున్నట్టున్నారే. ఇంకా లేదు, ఇంకా చాలా ఉంది. కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేసి నాకు ఇంకా తెలియదు. ఇలా చేస్తే సరిపోతుంది. నేను ఏమేం చేశానని నీకు గుర్తుందా? చెప్పు. తన చూపుని ముందు కన్నా తగ్గించేశాను తెలుసా? ఇక మీదట తను ఒక్కడు కన్నా పైన చూడలేడు, నీకు తెలుసా? అందువల్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీదట నీకు ఎలాంటి సమస్య ఉండదు. మీరు ఇందులోకి ఎలా వచ్చారో చెప్తారా? నన్ను ఒక సీనియర్ అసాసినే ఇందులోకి తీసుకొచ్చారు. ఒకరిని చంపేటప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? మనసు ఏదోలాగా ఉంటుంది. మీకేమైనా మతం ఉందా? నన్ను నువ్వు కించపరుస్తున్నావా?
లేదు అలా కాదు, మీ మతం ఏంటని తెలుసుకుందామని అడిగాను అంతే, ఇంకేం లేదు. క్రిస్, నా కళ్ళను నువ్వేం చేశావు? మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోనా? తీసుకో. నేను ఏమీ చేయలేదు, గ్లాస్ వేస్తే చాలు. ఆపరేషన్ అక్కర్లేదా? ఓహో, ఆపరేషన్ అదంతా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు అదంత ముఖ్యం కాదు. ఒక్కడిని చంపడానికి ఎంతమందిని పంపిస్తారు? వీడు నాకే. గన్ కింద పడే. క్రిస్ట్, మార్క్, పిరికి పందలారా, నన్ను చంపాలనుకుంటే నేరుగా వచ్చి చంపొచ్చు కదరా. ఇద్దరొచ్చారా? కెప్టెన్, నింగ్ మనుషులకి పేయూజీ అనే హంతకుడికి మధ్య గొడవ జరుగుతోంది. లోపల నుంచి తప్పించుకొచ్చిన ఈ డాక్టరే మాకు అన్ని విషయాలు చెప్పారు. హాయ్ మేడం. హలో, ఇక్కడేం చేస్తున్నారు? పనుందని వచ్చాను. అప్పుడే నాకు కాల్పుల శబ్దం వినిపించింది. ఏంటని వెళ్లి చూస్తే అక్కడ పేను చూశాను. తను నాకు తెలుసు. లోపల బందీలు ఎవరైనా ఉన్నారా? లేదు, లోపల ఉన్న పేషెంట్స్, స్టాఫ్ అందరూ బయటకు వచ్చేశారు. తన డిమాండ్ చెప్పాడా? లేదు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. లోపలికి వెళ్ళిపోదామా? వద్దొద్దు, కాసేపు ఆగండి. వాడిక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. డావ్ డావ్. డావ్, నా దగ్గర ఈ బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. సరే, నీకు గన్ ఏమైనా కావాలా? ఎందుకు అడిగానంటే నా దగ్గర ఒక్క M16 ఉంది. లేదు, అక్కర్లేదు. నువ్వు ఎందుకు వద్దంటున్నావు? నాకది అస్సలు సరిపోదు. వేరే గన్ను నేను వాడినప్పుడు నేను సరిగ్గా కాల్చలేకపోతున్నాను. అదే సమస్య. మింగి దగ్గర మనుషులు చాలా మంది ఉన్నారు. అటువంటప్పుడు ఈ బుల్లెట్స్ ఏమాత్రం సరిపోవు. వాడికి ఇదే ఎక్కువ. ఈ ఒక్క బుల్లెట్ చాలు. ఈ 3 గ్రూపు చనిపోవడం ఒకే సమయమే కాకుండా అందులో చెప్పాలంటే 3 విషయాలు సరిపోతున్నాయి. వాళ్ళందరూ చనిపోయింది ఒకే రకమైన బుల్లెట్తోనే. అంతేకాకుండా వాళ్ళందరూ మిస్టర్ మింగి ఒక మనుషులు. కారణమేంటని తెలుసుకోగలిగారా? ఇంకా తెలియదు, కానీ నా గ్రెస్ ప్రకారం తరువాత పేయూజీ చంపపోయేది మిస్టర్ మింగ్నే అనుకుంటున్నాను. అందులో నాకు ఎటువంటి డౌటు లేదు. అంత ఖచ్చితంగా ఎలా అంటున్నారు? ఇంకా కొద్ది రోజుల్లో మిస్టర్ మింగి యొక్క 60th బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నారు. చీఫ్ డూమ్ ఇంకా తన మనుషులు మింగిని ఎలాగైనా సెక్యూర్ చేస్తారు. పే ఇక్కడికి వచ్చాడంటే భయంతో వణికిపోవాలి.
మీరు నన్ను ఆ పార్టీకి పంపించగలరా? మీరు ఇందులో తలదూర్చడం అంత మంచిది కాదు, మేం చూసుకుంటాం. దయచేసి అడుగుతున్నాను. ఈ కేస్ నాకు చాలా పర్సనల్. పే ఉన్నావా? చియర్స్. నేను మిమ్మల్ని ఒకటి అడగనా మింగ్? ఏమిటో అడుగు. పేవూజీని చంపడానికి మీరు ఎందుకు మనుషుల్ని పంపారు? ఏంటి పేవూజియా? మీరు ఎందుకు అతన్ని అంతలా ద్వేషిస్తున్నారు? దానికి కారణం ఏంటో చెప్తారా? మింగ్, మింగ్, వాడెక్కడున్నాడు? వెనక వైపున. సరిగ్గా చెప్పు. కౌంటర్ ముందున్నాడు చూడు. ఇలా చూడండి, మింగ్ నన్ను చంపడానికి ఎందుకింత కసిగా ఉన్నాడో మీకు తెలుసా? ఎందుకో? మిమ్మల్ని చంపమని నాతో బేరం మాట్లాడాడు. దాన్ని దాచడానికే నన్ను చంపడానికి ఇప్పుడు ఇంతగా ప్రయత్నిస్తున్నాడు. దయచేసి ఇందులోంచి తప్పుకోండి. షాకింగ్ గా చూడకు. పే ఉజ్జీ, పే నీకు నోరు చాలా ఎక్కువే. ఎందుకు ఏడుస్తున్నావు?
మా నాన్నని చంపినవాడు నా ఎదురుగా ఉన్నా కూడా అతన్ని కాల్చలేకపోయాను. మీరెవరు నన్ను కాల్చారా? చంపాను, కానీ ఒక పోలీస్గా. నేను కూడా పోలీస్నే. మరి నా వల్ల ఎందుకు కాలేదు? నేను టీంలో ఉండడానికి అస్సలు అర్హత లేనిదాన్ని. మీరు ఎందుకని తనని చంపలేకపోయారో మీకు తెలుసా? నాకు తెలియలేదు. ఎందుకంటే మీరు పోలీస్, హంతకురాలు కాదు. ఈసారి మీరు తనని చూసినప్పుడు ఆవేశపడకుండా ఒక పోలీస్గా తనని చూడండి, మీ వల్ల అవుతుంది. ఇంకొక అవకాశం నాకు లేదు. వాడిప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. మింగ్ ప్రాణాలతో ఉన్నంత వరకు పే ఉజీ చాలా దూరం వెళ్ళుండాడు అనుకుంటా. మింగ్ ప్రాణాలతో ఉన్నాడా? మన వాళ్ళు ఎంతమంది బతుకున్నా సరే వాళ్ళందరినీ ఒక్కటిగా చేర్చు. వాడి కుటుంబంలో ఎవ్వరూ మిగలకూడదు. మొత్తం కుటుంబాన్ని అంతం చెయ్యండి. ఈ ప్రపంచంలో ఒకటి వాడుండాలి, లేకపోతే నేను ఉండాలి. అర్థమైందా? హాంగ్, ఏమైంది? దీనికి కారణం ఎవరు? మెంగా. ఈ బుల్లెట్స్ తీసుకో, వదిలిపెట్టకు. సెక్యూరిటీ కోసం మింగ్ వాళ్ళ వైఫ్ తనని ఇంటికి తీసుకొచ్చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా ఆఫీసర్స్ మమ్మల్ని ఇక్కడికి పంపారు. రండి, ఏం జరుగుతుంది? గేట్ తీయండి, త్వరగా తీయండి. పైకి ఎక్కుతాను. జాగ్రత్తగా ఎక్కండి. త్వరగా లోపలికి వెళ్ళండి. ఎవరు తప్పించుకోకూడదు. త్వరగా కింద దిగేయండి. చాలా ఎత్తుగా ఉంది. త్వరగా తమ్మని చెప్పండి. తాళం తాండి, వేరే దారుందేమో చూడండి. అలాగే సార్. అప్పుడే పోయారా? నన్ను వదిలి వెళ్ళిపోయారా? ఎంత పని చేశారు?
లోపల ఎవరు లేనట్టున్నారు. అవును సార్, ఎవరు లేరు. అన్ని చోట్ల గాలించండి. అలాగే సార్. తప్పించుకోకూడదు. డావ్ డావ్ డావ్. లెటర్లో ఏం రాసుండింది? మరి నాన్నను ఎందుకు చంపావు? హలో, చెప్పండి. హలో డవ్, మనం కాస్త మాట్లాడొచ్చా? చెప్పండి, ఏంటి విషయం? జాబ్ రిజైన్ చేశారని విన్నాను, నిజమా? నిజమే. కానీ ఎందుకు? నాకు ఆ ఉద్యోగం సరిపోదనిపించింది. నాకు అది సెట్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను ఇంకా అది ఆలోచించలేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఏంటి? అడగండి. మీరు లెస్బియన్నా? ఎందుకు అడుగుతున్నారు? మీరంటే నాకు ఇష్టం. నాకు కూడా మీరు నచ్చారు. నిజమేనా? అవును, కానీ నేను లెస్బియన్ని.
అంతేకాకుండా నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఓకే, మీరు ఇక్కడికి వచ్చారంటే నన్ను కలవకుండా తిరిగి వెళ్ళకూడదు. సరే. కార్ని ఎక్కడ పార్క్ చేశారు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? హ్యాపీ బర్త్డే పెచ్. నీకు వేరే ఇంకేమి ఇవ్వాలో అర్థం కాలేదు. వావ్! నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయావే? నా పేరు సుభావ్ తాయ్ సాయి. ఆ రోజు మీ ఇంటికొచ్చింది ఎవరో కాదు, నేనే. కానీ నువ్వు అనుకున్నట్లుగా అక్కడేమీ జరగలేదు. అవును, మీ నాన్నను చంపింది నేనే. కానీ అది నా ఉద్దేశం కాదు. అక్కడున్న అమ్మాయిపై దాడి చేసింది నేను కాదు. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని నువ్వు మీ నాన్నని భావిస్తున్న వ్యక్తే. వాడే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయబోయాడు. ఇది నిజం. నేను నిజం చెప్పాలంటే నేను ఆ రోజు అక్కడికి రావడానికి ముఖ్య కారణం నా కూతురు ఎటువంటి జీవితాన్ని గడుపుతోందో చూడడానికే. నేను ఒక మంచి తండ్రిగా లేకపోవడం వల్లే నా కూతుర్ని పెంచే అవకాశం నాకు రాలేదు. నేనిష్టపడ్డ ఒక అమ్మాయే నా కూతురికి జన్మనిచ్చింది. నేనిష్టపడ్డ ఆ అమ్మాయి పేరేంటంటే వాంగ్ డోన్. నువ్వు నన్ను క్షమిస్తావని ఆశిస్తూ ఇట్లు మీ నాన్న. ఇప్పుడు మనసు తేలిగ్గా ఉందా?
వెళ్ళిరా నా మిత్రమా. Who you gonna blame when we lost the way and we lost our love? It not matter who you are. It not matter.ที่มีใครได้ยินเสียงของฉันที่มันช่างว่างเปล่า